మంచిర్యాల జిల్లా మందమరి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు గ్రామ అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ గ్రామ సభకు ఇందిరమేళ్ల పథకం లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గ్రామ సర్పంచ్ పెంచాల మధు మాట్లాడుతూ పొన్నారం గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంచాల అమృత, గ్రామ పంచాయతీ సెక్రటరీ, వార్డు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, రైతులు, మహిళలు, యువత, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలకే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలను మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, ₹500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మా సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగంలో ప్రపంచానికే తెలంగాణను ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు సభను అడ్రస్ చేస్తూ మన గౌరవ సర్పంచ్ గారు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. కిసాన్ సార్ గారికి, అలాగే నా తోటి ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకి, అలాగే గ్రామ లైన్ బాడీకి, మన స్కూల్ హెడ్ మాస్టర్ సార్కి, కరెంట్ డిపార్ట్మెంట్ సార్కి, మన హెల్త్ డాక్టర్ గారికి, అలాగే నా తోటి మహిళలకి, గ్రామ ప్రజలకి, రాజకీయ నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గ్రామ సభ యొక్క లక్ష్యం, ప్రతి ప్రభుత్వం లక్ష్యం ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందించడం. కాబట్టి ఇది సాధించాలంటే రాష్ట్రం నుండి గ్రామ పంచాయతీ వరకు పాలనలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి పారదర్శకమైన పాలన అందించడం, చూడటం, మన గ్రామానికి సరిపడా అభివృద్ధి ఎలా ఉండాలి అనేది ఈ యొక్క గ్రామ సభ ద్వారా నిర్ణయించడం, గ్రామంలోని సమస్యలు గుర్తింపి పరిష్కార ప్రజల ద్వారా గుర్తించుకొని పాలనలో పారదర్శకత, జవాబుదారితనం, అలాగే అందరినీ కలుపుకోపోవడం వల్ల చూడడం మా యొక్క లక్ష్యం. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రజలుగా మీరు అధికారులకి, ప్రజాప్రతినిధులకి సహకరించి మన గ్రామాన్ని మరియు రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధిలో ముందుంచాలి. ఈరోజు మనం గ్రామం ప్రభుత్వ పథకాల అమలు కోసం మండలం నుంచి ఒక పైలట్ ప్రాజెక్టుగా మన పొన్నారం గ్రామం ఎన్నుకోబడ్డది. ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం గల కారణం, మన గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు ఆ రోజు పథకాల అమలు కోసం గ్రామ సభలు ఏర్పాటు చేసిన సందర్భంలో అధికారులకు మనం సహకరించడం వలన పాలనలో పొన్నారం గ్రామ పంచాయతీ పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకోవడం జరిగినది. కాబట్టి ఈరోజు మన ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా ఫస్ట్ మొట్టమొదటిగా మన మండలి తరఫున మన యొక్క గ్రామానికే రావడం జరుగుతున్నది. ఇది చాలా సంతోషకరం. మన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ గారు, కార్మిక శాఖ మంత్రి వారు మన యొక్క గ్రామాన్ని మన మండలిలో ఎన్నుకోవడం చాలా సంతోషకరం. అలాగే మనం కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మంచిగా అమల్లోకి తెచ్చుకొని వారికి అధికారులకు సహకరించి గ్రామ యొక్క
నాయకులు కూడా సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చెందేలాగా చూసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. అట్లాగే ఈ యొక్క గ్రామ సభలో మీ సమస్యలు కూడా అన్నీ కూడా మీరు చెప్పండి, మాకు తప్పకుండా మేము నెరవేరుస్తాం. అట్లాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైనా కూడా మీకు రానిచో అది మీరు తెలియపరచండి. మేము తప్పకుండా మీకు సంబంధించిన అధికారికి మేము దాన్ని చేరవేసి మీకు వచ్చే ప్రతి పథకాన్ని కూడా మీకు వచ్చేలాగా మేము కృషి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. ప్రతిదీ కూడా మనం ఒక సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా పరిష్కరించుకుందాం. ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ సభ జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాను.